చాలామంది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్‌ని ఓన్‌గా తీసేసుకుంటారు. సో, పిల్స్ యూజ్ చేయడము, అంటే 4, 5 టైమ్స్ చేస్తారు. యాహ్! దానివల్ల గర్భసంచి పొర దెబ్బతింటుందా? డెఫినెట్గా. ఓకే. అందుకనే కదా ఇప్పుడు మిస్‌క్యారేజ్ కొందరు అన్‌మ్యారీడ్స్ వాళ్ళు ఉంటారు. అంటే మ్యారేజ్ కంటే ముందే ప్రెగ్నెన్సీస్ వచ్చి ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా వెళ్ళి మెడికల్ షాప్‌లో సమ్ మెడికేషన్ ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీరు అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకేంటంటే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్‌కి ఇబ్బంది కాకుండా దాని తగ్గట్టుగా మెడికేషన్ ఇస్తారు. ఓవర్ ద కౌంటర్ ఏదో మెడికల్ షాప్ వాడు ఏదో ఇస్తాడు, మీరు వేసుకుంటారు. సగం క్లియర్ అవుతుంది, సగం లోపలే ఉండిపోద్ది. లోపలే ఉండిపోయి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ ఇన్ఫెక్షన్ అయ్యి బ్యాడ్ స్మెల్, ఫీవర్ అట్లా చాలామంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో సెల్ఫ్ మెడికేషన్తో ప్రెగ్నెన్సీ మొత్తం క్లియర్ అవ్వకుండా సగం క్లియర్ అయిపోతుంది, సగం లోపల ఉండిపోయేసరికి ఆబ్వియస్లీ అది కుళ్ళిపోద్ది కదా. కుళ్ళిపోయాక ఆబ్వియస్లీ అది గర్భసంచి ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబుల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా సివియర్ కాజెస్కి వెళ్ళిపోతుంది. అలా వచ్చినప్పుడు అలా సీరియస్ అయిన కేసెస్ ఉన్నాయా మ్యామ్? ఉన్నాయి. చాలా కేసెస్ చూసాం మేము. సో తీరా మనం హిస్టరీ అడిగితే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ అంటే ఏదో ఫార్మసీ ఏదో కౌంటర్లో తీసుకొని వేసుకోవడం. సో వాళ్ళు డాక్టర్స్ కాదు కదా. ప్రాపర్ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు మీకు స్కాన్ చేసి గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా అది కూడా చూసుకోవాలి. స్కాన్ ఎందుకు, మనకు యాక్చువల్లీ డేట్స్ పరంగా ప్రెగ్నెన్సీ ఎంత పెద్దగా ఉంది, టాబ్లెట్స్తో క్లియర్ అవుతా లేకపోతే డిఎన్సీ అని మనం చెప్పగలుగుతాం. కాకపోతే స్కాన్ మ్యాండేటరీ. ఎందుకోసం అంటే మన గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబ్లో ఉందా కూడా చూసుకోవాలి. గర్భసంచిలో ఉందనుకోండి, ఇట్స్ ఎ సేఫ్ లొకేషన్. చిన్న ప్రెగ్నెన్సీ అయితే టాబ్లెట్స్, లేదు లెస్ దెన్ 12 వీక్స్ వరకు అలా ఉందంటే డిఎన్సీ అంటాం. అదే పొరపాటున ట్యూబ్లో ఉంది అనుకోండి, మనం టాబ్లెట్స్ ఇవ్వము, ఇంజెక్షన్స్ ఇస్తాం. సో అది క్లోజ్ మానిటరింగ్. ఇంజెక్షన్స్ దేనికి, మన ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ అక్కడే కరిగిపోవడానికి ఇస్తాం. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యాండేటరీ. మీకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఓకే, బై మిస్టేక్ బై ఎర్రర్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఆల్వేస్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ అని చెప్తాం. అండ్ కొందరు ఏంటంటే రిపీటెడ్గా డిఎన్సీస్కి వెళ్తారు, అంటే మల్టిపుల్ అబోర్షన్స్. టాబ్లెట్స్తో అయితే ఓకే, వీఆర్ నాట్ టచింగ్, అంటే మనం గర్భసంచి లోపల పొరను కూడా టచ్ చేయం, ఓన్లీ టాబ్లెట్స్తో క్లియర్ అయ్యేటట్టు చూస్తాం. కానీ ప్రెగ్నెన్సీ 8 వీక్స్ కంటే క్రాస్ అయింది అంటే మాత్రం టాబ్లెట్స్ పనిచేయవు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ లైక్ డిఎన్సీ కూడా ఎప్పుడు 3 months లోపల అయితేనే, 12 వీక్స్ వరకే. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 12 వీక్స్ నార్మల్ డెలివరీ లాగా చేసేది ఉంటుంది. సో అలా మల్టిపుల్ డిఎన్సీస్కి వెళ్ళినా లోపల పొర డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ టైం నిజంగా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు అదే ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావడము, మల్టిపుల్ ఎంటీపీస్కి వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అందరూ చాలా అడ్వాన్స్ అయిపోయారు. సో ఓన్ మెడికేషన్ మీరు అన్నట్టు సొంతంగా వాళ్ళే డాక్టర్స్ అయిపోయి ట్రీట్ చేసుకుంటున్నారు. ఎక్కువగా అన్వాంటెడ్ పిల్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో? డెఫినెట్గా మల్టిపుల్ టైమ్స్ అలా అన్వాంటెడ్ పిల్స్ వేసుకోవడం వల్ల మనకు నార్మల్గా ఉన్న హార్మోన్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, కొందరికి ఎక్సెసివ్ ఫ్లో అంటే నెలలో 2-3 సార్లు పీరియడ్స్ అవుతాయి, కొందరికి 3-4 monthsలో ఒకటేసారి పీరియడ్ వస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళు దే ల్యాండ్ అప్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే మనం నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, అన్వాంటెడ్ కిడ్స్ అన్వాంటెడ్ పిల్స్ దే ఆర్ నథింగ్ బట్ హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్. సో అలా తీసుకునేసరికి ఏమవుతుంది, డెఫినెట్గా మనకు నార్మల్ హార్మోనల్ మిల్యూ బాడీలో ఏదైతే ఉంటుందో డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. సో దే ల్యాండ్ అప్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మళ్ళీ పీసీఓఎస్ అన్ని, వెయిట్ గెయిన్, అన్వాంటెడ్ హెయిర్, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అన్ని ఇంకా స్టార్ట్ అవుతాయి. సో చైన్ సిస్టమ్ ఇదంతా అంతే. సో మనం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్లోజ్ టు ద నేచర్ ఉండాలి. వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద నేచర్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ పాలసీ.